ముందుగా మనతోలు వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ జీడిమెట్ల దగ్గరనంట పట్నంలో ఇద్దరు కొడుకులని ఉరుకుతుంటే నరికి చంపిందంట ఒక తల్లి. చూడు ఎంత దారుణం ఇది. కన్న బిడ్డలపై తల్లి కొడవలి వేటు. ఇంట్లోనే ఇద్దరు కుమారులపై దారుణంగా అతి కిరాతకంగా దాడి చేసింది. పిల్లలు పారిపోతున్న వెంటాడి నరికి చంపిన వైనం. ఆపై అపార్ట్మెంట్లో పైకి ఎక్కిందంట. పైకి ఎక్కి 6వ అంతస్తు మీకెళ్ళి దిగి ఆమె వచ్చింది. అనారోగ్య సమస్యలు నేట ఆమెకు. అనారోగ్య సమస్యలు ఉంటే దవాఖానలు కరుగున్నాయి, పాడైపోను. మరి మాకు అనారోగ్యం ఉందని ఏ డాక్టర్ కాడికి పోయినా కానీ ఆ డాక్టర్ ఎంతో కొంత సూదో మందో గోలే ఇస్తే ఇయ్యాల కూడా ఇక 4 రోజులకని తగ్గపోయిందా? అసలు విషయం ఏంటంటే భర్త ఈమె మొగనికి ఆల్రెడీ గతంలో ఒక పెళ్లి అయిందంట. పెళ్లి అయితే ఆ పెళ్లి ఫస్ట్ పెళ్ళాన్ని ఇడిపించుకుంటూ 2వ పెళ్ళాన్ని ఏమో చేసుకున్నాక ఇక ఒక 4 ఏళ్ళకు ఏమో 2 పిల్లలు పుట్టినాడు. మంచిగా సకాలంలో కొడుకులు పుట్టింది 2 ఏళ్ళకు. మొగని పేరేమో వెంకటేశ్వర రెడ్డి, ఈమె పేరేమో తేజస్వి రెడ్డి. ఈ కొడుకుల పేరు 30 సంవత్సరాలు అంటే వీళ్ళకు. కొడుకు పేరు అశ్విని రెడ్డి ఒకడు, మళ్ళీ పోతే హర్షిత్ రెడ్డి అంట. పేర్లు కూడా మంచిగా బ్రహ్మాండంగా పెట్టింది. ఈమెకు కంటి సమస్య ఉందంట. కళ్ళు గుంజడం, కళ్ళకెళ్ళి నీరు గారడం, కంటికి సంబంధించిన ఒక వ్యాధి ఉందంట. పిల్లగానికి ఏమో పెద్ద కొడుకు ఏం తిన్నా కానీ వాంతులు చేసుకుంటున్నట్ట. ఏదో ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదో వ్యాధి ఉందంట. చిన్న కొడుకు కూడా గట్టినే ఉందంట. ఇక ఏం చేయాలి? ఇక మొగని చెప్పిందట, నా ఆరోగ్యం బాగలేదు, పిల్లల ఆరోగ్యం బాగలేదు, నువ్వేం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నావు, మరి ఎట్టా ఏం కథ అని అడిగిందట. అడిగితే మరి మగ పుట్టువాడు పుట్టిన మగవాడు ఏం చేయాలి? అయ్యో మరి దవాఖాన కన్నా పోదాం, చూపించుకుందాం, మరి ఏమైనా అయితే ఏమో చేద్దాం. కంటి సమస్య పెద్ద సమస్య కాదు కదా. ఊపిరితిత్తులకు సంబంధించింది ఎన్నో రకాల మందులు గోళీలు ఉన్నాయి. ఇవాళ రేపట్లో గుండె నుండి పోయి గుండె వేస్తురు. ఎడుకన్నా ఒక కాడికి పోవాలి. ఏడ లేకుంటే ఒకవేళ పైసలు లేకుంటే పోయి గవర్నమెంట్ దవాఖాన లేచి దేవుని మీద భారం పెడితే బత్తం సస్తం అదో భాగం గట్టం ఉండాలి. ఈ మొగోడు ఏం చెప్పిండంట, మీరు ఇట్లా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్తే మీరు సస్త సాగురి బతుకురి, నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందట. ఇంత పనుకున్నావా అని సస్త సాగురు బతుకురు అనగానే ఇక పానం ఇక ఆమె దరుచేటట్టు అయిపోయిందట. ఎంత మాట అనే నా మొగడు. ఇక నేను బతకకేమి, మరి నేను చచ్చిపోతే నా పిల్లలు ఎట్ట అనుకుందో మనకు తెలియదు. ఇంట్లో పొరగాలు ఆడుకుంటుంటే పిలిచిందట. మంచిగా ఒకటి వేట కూడా పట్టుకొచ్చుకుందట. మరి ఎడ దొరికిందో పాడైపోను. ఫస్ట్ పెద్ద కొడుకుని ఒక పెట్టి పెట్టిందట మెడల మీదకి వెళ్ళి. ఆడి కింద పడ్డాడు. ఆడి కింద పడగానే చిన్న కొడుకు ఉరుకుతా ఉన్నట. ఆయన ఉరుకుతా ఉంటే పట్టుకొచ్చింది. ఆలోపు ఈ పెద్దోడి దెబ్బ తల్లినోడు వీళ్ళు వేసి ఉరుకుతుంటే ఈయన పట్టుకొచ్చారు. మొత్తం ఏడికి రక్త బండాలా చేసింది. పెద్ద కొడుకు ఈయన చచ్చిపోయిండు, చిన్న కొడుకు దవాఖాన వేసుకుపోయిండు. ఆడ మార్గ మధ్యాహ్నం ఆడ చచ్చిపోయిండు. ఈమె ఊకుంది. ఆలని చంపినాక ఈమె 6వ అంతస్తు పైకి ఎక్కిందట. ఈ 6వ అంతస్తు పైకి వెళ్ళి ఈమె చచ్చిపోయింది. సత్యం ముందల్నే ఎన్ని రోజులైనా చద్దాం అనుకోబట్టి ఒక 5-6 కమ్మలు లెటర్ రాసిందంట. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా పిల్లల ఆరోగ్యం బాగాలేదు, నా మగవాడు మంచిగా చూసుకుంటలేడు, నా పరిస్థితి తాగమాగం ఉంది, నేను బతకాలంటే అసలు బతకలేకపోతున్నా ఈ ప్రపంచంలో అని చెప్పి రాసిందంట. రాసి చచ్చిపోయిందంట. అవునా ఓ అక్క? పిల్లలు లేక అలవాటిస్తూ అల్లాడిపోతుళ్ళు పోయి భూమి మీద బొచ్చడు మందురు. ఏ ఒక్కరు పిల్లలు లేని వాళ్ళకి దానం ఇచ్చిపోయినా నీ పిల్లలు బతికిపోదురు కదా. పెద్ద సమస్య లేవునే చెప్పురు. డబ్బున్నోడికి ఇచ్చినా కానీ కోట్ల రూపాయలు డబ్బున్నా కానీ పిల్లలు లేకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్టానే కాపాడుకుందరు ఆ పిల్లల్ని. సరే నీ అంతా నువ్వు పోయిన దానికి మరి ఓడేం చేస్తాడు? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతివి. కానీ ఉత్త పుణ్యానికి పిల్లలు చంపిపోతివి. ఈ మధ్యలో మొత్తం పేషన్ అయిపోయింది. పిల్లల చంపుడు, వాళ్ళు చచ్చిపోడు. ఇంక వీళ్ళు ఆయమైన ముచ్చట ఏంటంటే వీళ్ళు ఉండే ఇంట్లలోనే వీళ్ళు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఈ పక్కింటి ఆమెనే గత 7 నెలల క్రితం మొగడు పిల్లం ఇద్దరు చచ్చిపోయే ముందర పిల్లలు కూడా చంపి వాళ్ళు కూడా చచ్చిపోయారట. ఇక ఖాళీలు ఉన్న వాళ్ళు మొత్తం ఏమైనా మా ఖాళీకి ఏమైనా దయ్యం బయట నాన్నకాలం వచ్చిందట. ఇప్పుడు మీరు చచ్చిపోవాలని ఫిక్స్ అయినావు. నువ్వు చచ్చిపోవాలని ఫిక్స్ అయినప్పుడు లాస్ట్ కొనబోయి అనాథ శరణాలు వేసి వచ్చినా కానీ అలానే బతుకురు కదా. లేకపోతే గాది దవాఖాను లేదా ఉస్మానియా దవాఖాను వేసా కానీ పొరగాలన్న బతికిపోదురు కదా. నీ మొగడంటే బరువు బాధ తప్పినోడు ఉన్నట్టు చూడకపోతే అంతే కదా. ఇప్పుడు భార్యకు బాగలేదు, తన సొంత కొడుకులకు బాగలేదు అని అంటే అయ్యో మరి అట్టేటనే మరి పోదాంపా దవాఖానకు పోదాంపా చూపిద్దాంపా అని అంటే అదో లెక్క. అది కాకుండా సాగురి బతుకురి, నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు ఏమైనా పడి సాగురు అని చెప్పేసరికల్లా ఈమె చచ్చే పోరగాలని చంపే. ఇది బాగా పేషన్ అయిపోయింది ఈ కాలం మొత్తము. మొన్న
ఒక రోగు తప్పింది ఏం చేసింది, మిండగాని ఉంచుకొని ముగ్గురు వీళ్ళని చంపింది. అంతకన్నా ముందు పాసిరండగాడు ఆడేం చేసిండు, ఓలి పండుగ నాడు ఈ పొడి ప్రపంచంలో నేను బతకలేనని ఆడుకునే పొరగాళ్ళకి చాక్లెట్ ఇస్తాను ఇంట్లోకి పిలిపించిండా. ఇంట్లోకి పిలిపించి కాలేకలు కట్టి అది దొంగాట ఆడుతున్నాం అని చెప్పి కాలేకలు కట్టేసి నిన్న నీళ్ళు నింపిన బకెట్లు వేసి తలకాయ కింది కాలు పైకి వేసి ఆ పొరగాళ్ళని చంపిండు. అంతకన్నా ముందు ఇద్దరు కొడుకులను చంపి వాళ్ళు చచ్చిరు. మొత్తం గియ్య పాడైనాయి. మరి ఏంటి చేస్తున్నారు ఏం కథ? మరి ఇట్లా ఇటువంటి గుణం గల్లోళ్ళు ఇటువంటి మనసు గల్లోళ్ళు మరి మీరు సంసారం ఎందుకు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లలు ఎందుకు అంటారు? మరి పిల్లలకు అనుకుంటే అయిపోద్ది కదా, పాడైపోను. పెళ్లి చేసుకోకుండా అయిపోద్ది కదా. లేదు అయింది, పిల్లలుగా అన్నారు అయిపోయింది, ఆరోగ్యం బాగలేదు, సరే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చిపోయినా కానీ రేపనాడు మీ రూపాలు అనేవి బతాయి కదా. మీ పిల్లలు రేపనాడు అయ్యో మా అయ్యమ్మ ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మాకు సకదాల జీవితం ఇచ్చిపోయారు. మరి లేకపోతే ఇక ఒక వేరే కాడ బతున్నాం. ఇవాళ కాకుంటే ఇంకా 4 రోజులకైనా ఇంకా 40 ఏళ్ళకైనా అది చేయరా? ఉత్త పుణ్యానికి కడుపులో పుట్టిన పిల్లలు చంపుకోవడానికి మీకు మనసు ఎట్టు వస్తుందో నాకైతే అర్థమవుతుంది. మీరు మనుషుల నాలనా మరి మిమ్మల్ని పసుల నాలనా? పసులు కూడా చంపకుండా పాడైపోను, చంపుతుండొచ్చునా? ఇంత దారుణానికి ఇవ్వబడ్డరు ఆడోళ్ళైనా మొగోళ్ళైనా. కడుపులో పుట్టిన పిల్లల్ని అతి కిరాతకంగా ఉరుకుతుంటే మరి పట్టుకొచ్చి నరుకుతున్నామంటే చిన్న చిన్న పోరగాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో బాధ ఉంటుంది. నువ్వు బయలుకి పోతప్పుడు ఏం కూర కావాలి బిడ్డ, ఇవాళ చపాతి కావాలన్నా, పప్పు కావాలన్నా, ఎగ్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, మటన్ కావాలని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపుతున్నారు. అలాంటి ప్రేమ పక్కకు పెట్టి వేట కొడవలి తీసుకొచ్చి ఉరుకుతుంటే మరీ నరికి చంపినావంటే నీకు ఎంత బాధ వచ్చిందా? లేకపోతే నీకు బలిపెక్కి చంపినవా? లేకపోతే నీ మొగడంతా వేస్ట్ కాడా? లేకపోతే ఆనికి ఏమన్నా మరి ఇంకేమన్నా పిల్లలు వచ్చిందా? ఆల్రెడీ 2వ పెళ్లి చేసుకుని ఇంకా 3వ పెళ్లికి ఏమన్నా లైన్ కట్టిండా? 12 రకాల అనుమానాలు వస్తాయి. మరి రాకుంటాయి. ఓ అమ్మలారా, జర్ర మీ ఆరోగ్యాలు బాగాలేకున్నా, పిల్లల ఆరోగ్యాలు బాగాలేకున్నా దవాఖానలో చూపించి ఉపాయం చేయరి. ఇవాళ రేపట్లో ఎటువంటి వ్యాధికి కూడా ఎంతో కొంత మందు తయారైనాయి. చిన్న చిన్న సమస్యలకు సకదాల పొరగాలు నాగం చేసి మీరు ఆగం కాకూరి. ఇక ఉంటా మరి.